మీట్లో ఉన్నారు మేడం. నమస్కారం. ఓకే, మాట్లాడండి. ఆ, సార్, ఇక్కడ ఏదైతే ఆరోపణలు అధికార పార్టీ మీద చేస్తున్నారో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే కేవలం ఇది ఇట్లా పవన్ కళ్యాణ్ గారు మీద దొంగ ఓటు, మిగతా వాళ్ళందరూ దొంగ ఓట్లు క్రియేట్ చేస్తున్నారని కేవలం అధికారులని తప్పుదోవ పట్టించడానికి మాత్రమే అధికార పార్టీ ఇది చేస్తుంది తప్పితే అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఓటు నమోదు చేసుకోవడం తప్పు అని అంటారా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయన పుట్టలేదా? ఇక్కడ కొన్ని చోట్ల ఆయన ఒంగోలులో కావచ్చు అక్కడ చదువుకున్నారు, ఆయనకి ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేసే హక్కు కూడా ఉంది. అదే అలాంటివన్నీ వీళ్ళు మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారితో ఎలా దొంగ ఓటు అని చెప్తారు? అది అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం సార్. అది చాలా తప్పు మాట. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అదేమంటే మళ్ళీ వాళ్లే అంటారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కాదు తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని, ఇక్కడ ఓటు ఉంటే అది దొంగ ఓటు అని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అడ్రస్ చేంజ్ చేశారు. పర్మనెంట్ అడ్రస్ లేదు ఏపీలో, పర్మనెంట్ అడ్రస్ పెట్టకుండా టెంపరీ అడ్రస్ యాడ్ చేశారు అని వారు సాక్ష్యాలతో సహా రాశారు. ఇవాళ పర్మనెంట్ అడ్రస్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు కట్టుకోలేదు, ప్రస్తుతానికి పార్టీ ఆఫీస్ మాత్రమే కట్టుకొని ఉన్నారు. దాన్ని ఆ అడ్రస్ బేస్ చేసుకుని ఆయన ఓటు హక్కు క్రియేట్ చేసుకున్నారు. అది ఎలా ఏ రకంగా తప్పు అవుతుంది? అది మళ్ళీ వీళ్ళే రూమర్స్ క్రియేట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్యాకేజ్ తీసుకొని ఇక్కడ స్థలాలు ఆస్తులు కొనుక్కున్నారని. మరి ఉంటే వాటి అడ్రస్ మీదే ఆయన ఓటు హక్కు నమోదు చేసుకునే వాళ్ళు కదా. అంటే ఏదో ఒక రూమర్స్ క్రియేట్ చేసి ఏదో ఒక తప్పులు పవన్ కళ్యాణ్ గారి మీద చూపించడం మాత్రమే అధికారులను తప్పుదోవ పట్టించాలి, వాళ్ళ మీదకి ఫోకస్ వెళ్ళకుండా చేయాలి. పవన్ కళ్యాణ్ దొంగ ఓటే, అన్న నాగబాబుది దొంగ ఓటే, అంటే అసలు అడ్రస్లు చేంజ్ చేసి రకరకాల దొంగ ఓట్లు క్రియేట్ చేశారన్నది ఆ వార్త సారాంశం. ఇవాళ సార్ దొంగ ఓటు అయితే నిరూపించమనండి సార్, ఒకటే అడుగుతున్నా, నిరూపించండి. దొంగ ఓటు అని మీరు మీడియా ముందు మాట్లాడడం కాదు, ఏదైతే మీరు నోటికి ఇష్టం వచ్చినట్లు సభల్లో అలా మాట్లాడుతున్నారో మీడియా ముందు కూడా అలా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్పితే నిరూపించి, ఒకవేళ నిజంగా దొంగ ఓటు అయితే తీసేస్తారు కదా ఎన్నికల సంఘానికి వీళ్ళు ఫిర్యాదు చేసినప్పుడు, అది ఎలా తీసుకుంటారు? ఒక పార్టీ అధ్యక్షుడిని పట్టుకొని ఆయనదే దొంగ ఓటు అని ఎలా మాట్లాడతారు అసలు? రైట్ ఇక్కడ ఒక్క సెకండ్ అండి. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. లెక్కలేని అక్రమాలకు, లెక్కలేని ఓట్ల అవినీతికి పాల్పడ్డారు, దొంగ ఓట్లు చేర్పించారు, దొంగ ఓట్లతోనే మరొకసారి వైసీపీ అధికారులకు రావాలని కుట్ర చేస్తుందని నిన్న ఎన్నికల సంఘం సాక్షిగా టీడీపీ జనసేన అధినేతలు ఫిర్యాదు చేశారు. ఎందుకు దొంగ ఓట్ల నమోదులో ఆ పాప మీరు మూట కట్టుకున్నారంటే ఏం చెప్తారు? ఆరోపణ ఎందుకు మీరు ఎదుర్కొంటున్నారంటే ఏం చెప్తారు? పెద్దలందరికీ నమస్కారం అండి. ఇన్ అడ్వాన్స్గా మళ్ళీ బిఫోర్ సంక్రాంతి వాళ్ళు కలుస్తారు లేదు, సంక్రాంతి శుభాకాంక్షలు దానిలో ఉన్నటువంటి పెద్దలకు తెలియజేస్తూ మీతో సహా ఈరోజు వాస్తవాలు కొన్ని మనం మాట్లాడుకోవాలి సార్. రియల్గా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఉన్నాం, అధికారంలో ఉన్నాం, ఏదో ప్రభుత్వ విప్పుగా ఉన్నాం, దొంగ ఓట్లు చేర్పించి దొంగ ఓట్లు